ఎన్నో ఆలోచనలు, జీవితంలో ఎన్నో అనుభవాలు. మన గురించి మనం ఆలోచించేది చాలా తక్కువ. పక్కన వారి గురించి, వారి జీవితం గురించే ఎంతో ఎక్కువగా ఆలోచిస్తాం మనం. ఏదైనా చేయాలన్నా, మరేదైనా కనుగొనాలన్నా నీ చుట్టూ ఉండేవారి పర్మిషన్ కావాలి. నీకు జీవితంలో నీకు కావాల్సింది, నీకు రావాల్సింది ఎన్నున్నా ఇతరుల నమ్మకాల మీద, వారి ఆలోచనల మీద ఆధారపడి బ్రతుకుతున్నావు. నీ చుట్టూ ఉన్నవారి గురించి, వారి నిర్ణయాలను ఎంతో గొప్పగా ఊహిస్తున్నావు నువ్వు. నీ ప్రక్కవారు కూడా నీలాగే, అచ్చం నీలాగే ఆలోచిస్తున్నారు. వారు కూడా ఇతరుల నిర్ణయాల కోసం తమ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరి బ్రతుకులు వారు బ్రతకరు. అందరికీ ప్రక్కవాడి బ్రతుకు బ్రతకాలనే తాపత్రయం ఎక్కువ. ఎవరికీ సొంత నిర్ణయాలు ఉండవు, సొంతదైన వ్యక్తిత్వం అసలే ఉండవు. ఇతరులు ఏమనుకుంటారోనని ప్రతిరోజు ఆలోచిస్తూ, మీ జీవితంలో మీ నిర్ణయాలపై వాళ్ళ అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ, వారిచ్చే చొచ్చు సలహాలను పాటిస్తూ, జీవితం ఏమవుతుందో, ఎలా పోతుందోనన్న బెంగతో, చేయాల్సింది చేయగలనో లేదోనన్న అనుమానంతో బ్రతికేస్తుంటారు చాలామంది. ఇక్కడ నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పని చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అన్నది కేవలం నీ భ్రమ మాత్రమే. ఇతరుల గురించిన నీ ఆలోచనలు కేవలం నీ భ్రమలు. అవి ఎప్పటికీ నిజం కావు. జీవితాంతం మీ గురించి ఆలోచించి, మీ గురించి కేర్ తీసుకునే ఓపిక, తీరిక ఎవరికీ లేవిక్కడ. నీ గురించి ఆలోచించేది, నీ గురించి జీవితంలో జాగ్రత్తలు తీసుకునేది కేవలం నువ్వు మాత్రమే. నీ జీవితంలో ఇతరుల గురించి అనవసరమైన అనుమానాలు అసలే వద్దు. నువ్వు చేసే పని మంచిదైతే, అది నీకు, నలుగురికి ఉపయోగపడుతుంటే ఎవరి నిర్ణయాలు అవసరం లేదు నీకు. ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి ఇతరుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటే ఈరోజు మనం ఇంత మిరుమిట్లు గొలిపే వెలుగును చూసేవాళ్ళమే కాదు. రైట్ బ్రదర్స్, ఇతరుల నిర్ణయాలు నమ్మి ఉంటే మనం ఈరోజు ఈ విధంగా గాలిలో ప్రయాణించే వారమే కాదు. ఇకనైనా నీ అనుమానాలు, అపోహలు వదిలిపెట్టి సొంత నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకో. అది కరెక్టేనని ముందు నమ్మి పని చేయడం మొదలుపెట్టు. మిగిలిందంతా దానికదే జరిగిపోతుంది. నిజమే కదా? నా ఈ మాటలు మీకు నచ్చితే మీ వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.